హలో అందరికీ, మేమైతే ఒక స్టీల్ షాప్కి వెళ్ళాము. అక్కడైతే నాకు ఈ గుంత పునుగుల కళాయి అయితే కనిపించింది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. కాస్ట్ అయితే $30 అంట. అలాగే ఇక్కడ చాలా సామాన్లు అయితే ఉన్నాయి. పెద్ద పెద్ద గిన్నెలు, పాత్రలు, ఇడ్లీ పాత్ర అన్నమాట. ఇది పెద్దది, ఎక్కువ హోటల్స్, రెస్టారెంట్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి. అంత పెద్దవి అయితే ఉన్నాయి. రెస్టారెంట్ క్వాలిటీవి వచ్చేసి 3 లేయర్ 5 లేయర్స్ స్టెప్స్ వైజ్ ఉన్నాయి. అలాగే చాలా రకాల ఐటమ్స్ అయితే ఉన్నాయి ఇక్కడ, స్టీల్వి అండ్ అలాగే అల్యూమినియం అండ్ ఇది వచ్చేసి స్టెయినర్ అనమాట. దాని కింద ఉన్న మాత్రం అట్ల కాళ్ళు అనమాట. ఇక్కడ వచ్చేసి మినీ ఇడ్లీ వేసుకోవడానికి ప్లేట్స్ కూడా ఉన్నాయి, స్టీల్ ప్లేట్స్ అలాంటివి. ఇవి వచ్చేసి మట్టి పాత్రలు అనమాట. మనం ఇంట్లో స్టవ్స్ మీద పెట్టుకొని వండుకోవచ్చు. చిన్న చిన్న కుండలు, పెద్దవి అన్నీ ఉన్నాయి. అలానే కాస్ట్ కూడా చాలా ఎక్కువగా ఉంది. పాత్రలు ఒకటే వచ్చేసి $50 పైనే ఉంది. కానీ అంత క్వాలిటీ ఏం అనిపించలేదు. కానీ మరి ఇవి దొరకడమే ఎక్కువ అనమాట అమెరికాలో. ఇలాంటివి అయితే చాలా కాస్ట్ ఉంటాయి. ఇది వచ్చేసి పోపు డబ్బా అనమాట. క్వాలిటీ బాగానే ఉంది. ఇంకా కొంచెం డిఫరెంట్ ఐటమ్స్ కూడా ఉన్నాయి. ఇది వచ్చేసి బాక్స్, ఇది వచ్చేసి చిల్లులు గిన్నె అంటాం కదా, అలాంటివి ఉన్నాయి. ఇవన్నీ వచ్చేసి పెద్ద పెద్ద స్కూప్లు, స్ట్రైనర్స్ అలాంటివి ఉన్నాయి. ఇవి పెద్దవి ఉన్నాయి, ఇంట్లో మాత్రం కాదనుకుంటా. ఇవి వచ్చేసి స్టీల్ కడాయి అనమాట. మనకి ఏదన్నా ఫ్రైలు అలాంటివి చేసుకోవడానికి అయితే ఉపయోగపడతాయి. ఇది వచ్చేసి కొంచెం ఫ్లాట్గా ఉన్న పాత్ర అయితే ఉంది. ఇవి కూడా వచ్చేసి ఇవి క్యాస్ట్ ఐరన్, చాలా వెయిట్ అయితే ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి స్టీల్ కప్స్ లాగా ఉన్నాయి, హ్యాండిల్ కూడా ఉన్నాయి, టీ పెట్టుకోవడానికి మనకు వస్తాయి. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద జార్స్ ఉన్నాయి. ఇవి వచ్చేసి అన్ని రెస్టారెంట్స్లో వాటిలో పెద్ద పెద్ద గరిటలు అనమాట. ఇవి వచ్చేసి పెద్ద పెద్ద అండీలు, ఫుడ్ స్టోర్ చేసుకోవడానికి, కుక్ చేసుకోవడానికి అలాంటివి అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి ప్లాస్టిక్ జార్స్. ఇది వచ్చేసి గ్రైండర్స్ అనమాట, పెద్ద పెద్ద ఉన్నాయి, చాలా కాస్ట్లీ. ఇక్కడ వచ్చేసి $1700 అట్లా ఉంటాయి ఇవన్నీ. ఇవి వచ్చేసి కుక్కర్, చూసారు ఇంత పెద్ద కుక్కరు, రెస్టారెంట్ స్టైల్ కుక్కర్ అనమాట. ఇవి వచ్చేసి అన్ని వాటర్ పోసుకోవడానికి అలాంటివి, చిన్న చిన్న గిన్నెలు. ఇవి వచ్చేసి ఫిల్టర్ కాఫీ చేసుకోవడానికి అలాంటివి బాగున్నాయి కదా. దీంట్లో కానీ కాఫీ, టీ కానీ తాగితే ఆ ట్రెడిషనల్ ఫీల్ చాలా బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి ఈ ప్లేట్లు కానీ గిన్నెలు కానీ చాలా ట్రెడిషనల్గా అథెంటిక్గా ఉన్నాయి చూడడానికి. గిన్నెలు అన్నీ అయితే చాలా బాగున్నాయి. ఇది వచ్చేసి డౌ మిక్స్ చేయడానికి అనుకుంటా, పెద్దది ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి పెద్ద ప్లేటే కనిపిస్తుంది. ఇవన్నీ వచ్చేసి టీలు, వాటర్ పెట్టుకోవడానికి అలాంటి అయితే ఉన్నాయి. ఇవి వచ్చేసి గ్రిల్స్ కూడా ఉన్నాయి, మిక్సీ జార్స్ పెద్ద పెద్దవి, మీట్ చాపర్స్ అన్నీ ఉన్నాయి. ఇది వచ్చేసి వాటర్ క్యాన్ కానీ, టీ క్యాన్ కానీ ఇట్లా కొందరు ఇళ్ళల్లో కూడా చూసాను నేను. ఇవి పాతకాలంలో అయితే ఇళ్ళల్లో ఉండేవి. ఇది వచ్చేసి పెద్ద కడాయి అనమాట. ఇవన్నీ వచ్చేసి చిన్న చిన్న ఫ్రైయింగ్ ప్యాన్స్ అలాంటివి ఉన్నాయి, అల్యూమినియం. ఇవి వచ్చేసి అయితే ఇంకా భోజనం చేయడానికి ప్లేట్లు అయితే ఉన్నాయి, చిన్న సైజు నుంచి పెద్ద సైజు వరకు. మా ఇంట్లో ఆల్రెడీ ఇలాంటివి 2 ఉన్నాయి కాబట్టి నేనైతే తీసుకోలేదు. ఇది బాగుంటుంది అనమాట. ఎక్కువ ఐటమ్స్ ఉన్నప్పుడు మనం ఒక దాంట్లో కర్రీ, రసము, పెరుగు అవన్నీ వేసుకోవడానికి బాగుంటుంది. ఇక్కడ వచ్చేసి తాళి పెట్టుకోవడానికి అయితే పెద్ద పెద్ద ప్లేట్లు, అవైతే చాలా బాగున్నాయి, అలాంటివి అయితే ఉన్నాయి. మిగతా ప్లేట్లు కూడా వచ్చేసి భోజనం చేయడానికి అలాంటివి ఉన్నాయి. ఇలా చూసుకుంటూ పోతే ఈ షాప్లో అయితే చాలా ఐటమ్స్ వరకు ఉన్నాయి. ఇది వచ్చేసి నేను చూసిన దాంట్లో చాలా ఇంట్రెస్టింగ్గా కనిపించింది, ఏదో ఎద్దుల బండి షేప్లో ఉండి. ఇంకా మిగతా అన్నీ కడాయిలు, స్టీల్వి, అన్ని అల్యూమినియంవి ఇవే ఉన్నాయి, పెద్ద పెద్ద సైజులు. ఇవి వచ్చేసి గిన్నెలు, మన కిచెన్లో అయితే పాలుకి వాటికి పనికి వస్తాయి. ఇవి వచ్చేసి చాలా చిన్న చిన్న కడాయిలు అనమాట, అవి రెస్టారెంట్స్కే పనికి వస్తాయి. ఇంతకీ వీడియో నచ్చిందా? ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.